దూరేసి చంపొద్దు, చంపడం వల్ల ప్రయోజనాలు డబ్బు చేసుకుందాం, అది ప్లాను. చంపితే ఏమొస్తుంది, మనం ఏం చేద్దాం, డబ్బులు చేసుకుందాం రా, 20 వెన్నెళ్ళు వస్తాయి శుభ్రంగానే, మంచుకుందాం అందరంనే అని స్కెచ్. కానీ పొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత పొతీఫర్ గమనించి ఏం అప్పగించాడట, చదువు తల్లి అతడు ఆమె 28వ వచనము, ఇల్లు ఎలాగ అప్పగించాడు త్వరగా. యోసేపుకు అతని కటాక్షం కలిగింది కనుక ఆ ఇంటికి పరిచర్య చేసేవాడైపోయాడు. ఇంకా అతని ఇంటి మీద విచారణకర్త కంటే సూపర్వైజర్ పోస్ట్ ఏంటండి, స్లావరీ టు సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చేశారు. విచారణకర్త అంటే మొత్తం అన్నీ కూడా చూసుకోవడం, ఎవ్రీథింగ్. చదువు తల్లి. అతను నియమించి అతనికి కలిగిందంతా కూడా ఎవరికి ఇచ్చాడండి, నీ ఇష్టం, ఎంత వండి పెడతావు వండుకో, ఎంతమందికి ఏమిస్తావు చూసుకో, అంత నీ చేతికే. ఇప్పుడు ఇంటికి సెకండ్ ఓనర్వే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి లైఫ్ స్టైల్ అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే గుంటలో పడాలి ఒక్కొక్కసారి. మన గుంటలో దోసి వాళ్ళు కూడా ఉండాలి, మన వెనకాల గొయ్యి దేవుడు కూడా ఉండాలి, మంచిదే. ఇందాక బాబు చెప్పాడు కదా, గొయ్యి దేవుడు నుండి వెనకాల అందరూ కింద లాగేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి తాడేసి పైకి లాగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతగా లాగాడంటే పొతీఫర్ ఇంటికి సెకండ్ యజమాని ఉన్నట్టుగా లాగేశాడు. మొత్తం అన్నిటి మీద నీకు అధికారం అన్నది నా భార్య తప్ప. యథార్థమే కదా, అన్నిటి మీద. ఇక్కడ పనిచేస్తున్న పనివారి మీద, సైన్యాధ్యక్షుల మీద, నువ్వు ఎవరి మీద నువ్వు చర్య తీసుకున్నానేమన్నావు అంత కూడా, అన్నం వంట దగ్గర నుంచి అంత మొత్తం అంతా కూడా నేను తీసుకో. సూపర్వైజరు, అయ్యి బాబు ఇలాంటోడు నా ఇంట్లో అడుగు పెట్టడం నేను చేసుకున్నటువంటి అదృష్టం బాబు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం వెలిగించబడతా ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం రా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం, నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషము, నువ్వు ఎక్కడుంటే అక్కడే సంపూర్ణమైన విషయము, సమృద్ధి కలుగుతూ ఉంది. నేను గమనించాను, నీవే వానరవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా గెలుతున్నప్పుడు సాతానుగాడికి ఏం కొడుతుందమ్మా, కనుగుటేస్తుంది. అమ్మ బాబోయ్, సాతానుగాడు కనుగుటేస్తుంది. ఆడు ఓరవలేడు, ఎలాగోలా కింద లాగద్దని చూస్తుంటాడు. ఎంత కిందకి లాగదామన్నా పైకే వెళతా ఉంటారు. దేవుడు తోడుగా ఉన్నవాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సొంత భార్యకే యోసేపు మీద ఏం పుట్టిందంటే ఒక కామం పుట్టింది. కామదేవత మీద వరించింది. యోసేపును పలు ప్రదేవతలుగా ప్రలోభ పెడుతున్నప్పటికీ నీతి మంతుడు కాబట్టి ఒకటే మాట చెప్పాడు, నా యజమానుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు ఎటువంటి అధికారమునో ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేయను, ముట్టుకోను. వద్దు, ఇది తప్పు, దేవుని దృష్టికి ఇది మహాఘోరం. నేను తిన్న ఇంటికి వాసాలు ఏం చేయను, లెక్క పెట్టనని తప్పించుకుని పోదామన్నా మేలడిపోదే ఇది. అయినప్పటికీ నీ తప్పించిపోయాడట. వస్త్రం వదిలేసింది. ఇంక దాన్ని కుళ్ళిపోయి కుసించిపోయి ఇగో అత్తయిపోయి అహంకారమై, నా ఇంట్లో నా బానిస మా మాట వినకపోవడమా, మా సొమ్ము తింటున్నాడు, మా ఆయన యొక్క డబ్బును ఖర్చు పెడుతున్నాడు, మా ఇంట్లో ఉంటున్నాడు, నా మాట ఎందుకు వినడు, మా ఆయన మాట ఎందుకు వింటాడు, వీడిని ఎలాగలాగా వీడిని పడగొట్టాలి చెడగొట్టాలని వాళ్ళ ఆయన రాగానే అయ్యో బాబు. ఆడోళ్ళు నటింతే బలి నటింతారండి బాబు. సర్వాధికారాలు మీకు ఇచ్చేసాడు. వెళ్ళిపోయింది. ఇదిగో నన్ను పాడు చేయడానికి వచ్చాడు, నేను పట్టుకుంటే వస్త్రం వదిలేసి పారిపోయాడు, ఇలాంటి వాడిని పెట్టాడంటే ఆగ్రహం వచ్చేసిందంటే, కోపం ఎక్కువైపోయింది. పెట్టండి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, జైల్లో కూడా జైలు అధికారి మొత్తం ఇచ్చేసారట. ఇదేంటండి బాబు, జైల్లో పెడితే జైలు అధికారి ఏం చేశారట, మొత్తం అధికారం అంతా చెప్పేశారట. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎలా రాశారు చదవండి బైబిల్ గ్రంథం 22వ అధ్యాయము 39:22. యెహోవా యోసేపునకు తోడై ఉండి, అయితే యెహోవా యోసేపునకు తోడై అతని కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము తగినట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యోసేపును వదలటం లేదు. జైల్లోకి వెళ్ళిపోతున్నాడు, గుంటలోకి వెళ్ళిపోతున్నాడు, పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళినా పోతే కూడా తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉన్నవాడికి ఏ భయము లేదు. దేవునికి భయపడేవాడు దేవునికి భయపడ్డు. దేవుడికి భయపడేవాడు, అది గుర్తుపెట్టుకోండి, ఒక్క దేవుడు భయపడు,
నువ్వు దేవునికి భయపడక్కర్లేదు. రానే కీడు దేవుడు ఏం చేస్తాడండి, ఎన్ని మాటలు చెప్పుకుని ఉంటారు. అవ్వో అవ్వా 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 తిన్న ఇల్లు లెక్క పెడతాడా, బానిసగా వచ్చి వాళ్ళ ఆవుని చేయబట్టుకుంటాడా, ఎన్ని మాటలు చెప్పుకుని ఉంటారో. నిజమేమో ఎవరికి తెలుస్తుందండి? అబద్ధం అంటే ఊరంతా అలిమెద్దట. నిజమెవరికి తెలుస్తుంది? దేవుడు తెలియాలి. దేవునికి స్తోత్రం. ఊళ్ళో అమ్మలక్కలు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కానీ భలే జరిగింది. ఒరే యోసేపు నీకు బుద్ధి ఉన్నారే, అసలు నువ్వు బుద్ధిమాలివాడు, ఎంత బుద్ధిమాలివాడు, నీకు అంత అధికారం ఇచ్చేసి నువ్వు బాని తండ్రి ఎవరో తెలీదు, తల్లి ఎవరో తెలీదు, అన్నదమ్ములు ఎవరో తెలీదు, ఊరేదో తెలీదు, పేరేదో తెలీదు, ఇంతటి తెలియని వ్యక్తికి తాళాలు ఇస్తే ఈ తప్పు చేస్తావా, ఎంత పనికి మాలిన వాడరు నువ్వని ఎన్ని నిందలు పడి ఉంటాడో నా యోసేపు. నేను చచ్చిపోయిన తర్వాత మాట్లాడతాను, వెళ్ళి యోసేపుతో మాట్లాడతాను, మోషేతో మాట్లాడతాను, పౌలుతో కూడా ఏం చేద్దాం. మీరు మాట్లాడతారా? మీరు రారులేండి, మీరు ఇక్కడే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను త్వరగా వెళ్ళాలని ఆశపడుతాను. ఆయనతో మాట్లాడండి. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని అననుకూలతలు, ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని అవరోధములు, ఇన్ని అవమానకరమైన మాటలు పలుకుతున్నప్పటికీ యోసేపు నోట ఒక్క మాట కూడా వచ్చినట్లుగా బైబిల్లో మనం చూడం. అన్నదమ్ములు తోసేస్తున్నా ఒక్క మాట అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. గుంటలో తోసేస్తున్నా అన్నలారా అన్నలారా నేనేం తప్పు చేశాననే మాట అన్నాడేమో నేను బైబిల్ చదువుతుంటే ఒక మాట కనపడదు. పొతీఫర్ భార్య ఇన్ని నిందలు, ఇన్ని అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ, అయ్యా పొతీఫర్ గారు నేను ఏ అన్యాయం చేయలేదయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, నిజమయ్యా, నా మాట నమ్మయ్యా, నా మాట నమ్మయ్యా, నువ్వు గమనిస్తున్నావు కదా, వచ్చిన దగ్గర నుంచి కూడా నా ప్రవర్తన చూస్తున్నావు కదా, నా కంటి చూపు చూస్తున్నావు కదా, నేను అమ్మగారితో ఎలాగుంటున్నాను, అమ్మగారు నాకు తల్లిలా చూసుకున్నానయ్యా, మీ ఇంట్లో నేను కుర్రోన్నయ్యా, నేను నాకు యజమానులయ్యా, నేను ఇలాంటి పని చేస్తానా, ఒకసారి అర్థం చేసుకోండి అయ్యా, అయ్యా అయ్యా నన్ను జైల్లో పెట్టొద్దయ్యా, నన్ను జైల్లో పెట్టొద్దయ్యా అని అన్నట్టుగా ఒక్క మాట కూడా బైబిల్లో లేదు. గొర్రె బొచ్చు కత్తిరించు అని అందు. గొర్రె ఎలా ఉంటుందండి? గొర్రె ఎప్పుడున్నట కిందకే ఉంటుందట. సింహంలాగా గర్జించదు గొర్రె, కుక్కలాగా అరవదు గొర్రె, జింకలాగా పరిగెడుతుంది గొర్రె. గొర్రె ఏం చేద్దండి మీకు తెలుసు కదా, అలాగే ఉంటుంది. అందుకే దేవుడు మనం దేనితో పోల్చాడండి? గొర్రెలతో పోల్చాడు. మీరు నేను మేపే మన గొర్రెలాగా ఉండాలి. గొర్రెలాగా ఉంటేనే దేవుని తోడు ఉంటుంది, అది గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క మాట అనలేదు. అతను తెలుసు నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకు దేవుడే తోడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక చెరసాల అధిపతికి ఏమొచ్చిందట, అతని మీద కటాక్షం వచ్చి జైలు ఏం చేశారంటే అందరి ఖైదీలు నువ్వే చూసుకో. చదువుతా ఏమాట కూడా చదువు 22వ అధ్యాయం కిందకి 22వ వచనం కిందకి. చెరసాల అధిపతి, చెరసాల ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించి ఖైదీలందరినీ అప్పచెప్పేసాడు. ఇదేంటండి, ఎక్కడన్నా ఉందా? ఖైదీలందరినీ ఎవరు చూసుకోవాలి? జైలర్ చూసుకోవాలి. కానీ జైలర్ ఏం చేశానండి, నువ్వు చూసుకో, నేను అప్పుడప్పుడు డ్యూటీకి వస్తాను, మంచివాడు తగిలే బాబు, నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు ఎలాంటి వాడివి, నీ ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది నువ్వు అన్యాయంగా ఇక్కడ జైల్లోకి వచ్చావన్న సంగతి. నీ ముఖం వచ్చేస్తే గమనిస్తుంది. ఏ తప్పు చేయలేనివాడు ఎలా ఉంటాడో తెలుసండి, నిర్మలంగా ఉంటాడు. తప్పు చేసినవాడు ఎలా ఉంటాడండి, భయంగా బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు. తప్పు చేయనవాడు ఎలా ఉంటాడు, ధైర్యంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పద్ధతి చూసిన అర్థమైపోయింది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట, నీకు తోడుగా ఉన్నాడు. ఖైదీలందరూ నువ్వు సెకండ్ జైలర్వి. నువ్వు ఎవరివే? ఇక్కడ నువ్వు చెరసాలలో శిక్షణ అనుభవించడానికి రాలేదు. నువ్వు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఖైదీలందరిని అప్పించడానికి ఆఫీసర్ ఎవరండి? సెకండ్ ఆఫీసర్ అన్నమాట. అంటే యోసేపు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం ఏమైపోతాడు చెప్పాలి, అధికారి అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా 30 సంవత్సరాల సర్వీసులో ఎప్పుడు హెడ్ మాస్టరే. ఎందుకు తెలుసా? నేను వెళ్ళగానే ట్రాన్స్ఫర్ కానీ రిటైర్ కానీ అయిపోతాడు. నేను వెళ్ళగానే మెయిన్ సీట్లో ఉన్న వ్యక్తి ట్రాన్స్ఫర్ అని అయిపోతాడు, రిటైర్ అయినా అయిపోతాడు. చచ్చిపోలేండి, రిటైర్ అయిపోతాడు. 2 నెలలే డైరెక్ట్ ఏ సీట్లోకి వెళ్ళిపోతానంటే యజమాని సీట్లోకి వెళ్ళిపోతాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. దగ్గర 30 సంవత్సరాల సర్వీసులో మొత్తం సర్వీస్ అంతా హెడ్ మాస్టర్ని చేశాను. సర్వీస్ అని దేవుని అనుకుంటాను చదివేటప్పుడు, ప్రభు అన్నీ తోడు మాకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైన సీట్లోనే కూర్చోబెడతా తప్ప చిన్న సీట్లో కూర్చోబెట్టవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల అధిపతి ఖైదీలందరిని అప్పగించేసి తాళం ఇచ్చేసి చూసుకో ఏలుకో, నువ్వు పని చేయించుకోగలతోటి ఎవరో నువ్వు అధికారి, నువ్వు ఆ కింద ఉంటా. ఇంకా చదువుతారు, ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. చెరసాల అధిపతి దేని గురించి ఏ చేతికి అప్పగించిన తర్వాత ఎంతమందికి ఎంత వంట చేస్తున్నావు, ఎంతమంది ఖైదీల్లోనే ఉన్నారు, ఎన్ని పప్పు ఇస్తున్నావు, ఎంత ఉప్పు ఇస్తున్నావు, ఏ లెక్కలు అడగకుండా నీ ఇష్టం ఎంత వండింతావో వండించు. ఎవరికి పర్మిషన్ ఇస్తావో పర్మిషన్, ఎవరిని బయటికి పంపిస్తావో బయటికి పంపించు, ఎవరిని లోన పెడతావు లోన పెట్టు. ఇదంతా జైలు అంతా ఎవరిది? ఇప్పుడు ఎవరు అండర్ కేర్లో ఉందంటే యోసేపు గారి అండర్ కేర్లో ఉంది. చదువు ఇంకా తెలు కిందకి. యెహోవా సఫలమవునట్లు చేశాడు. అంటే ఇంట్లో ఉన్న అధిపతే, గుంటలో ఉన్న అధిపతే, చెరసాలలో ఉన్న అధిపతే, ఏ ప్రదేశంలో ఉన్న అధిపతే, ఎక్కడ ఉన్న సింహం రాజే. ఎక్కడ సింహాసనం మీద కూర్చుంటుందో సింహాసనం మీద కూర్చుండే రాజు కాదు, రాజు ఎక్కడ కూర్చున్నా అదే సింహాసనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అడవైనా, అది అరణ్యమైనా, అది గాఢాంధకార స్థలమైనా, లోయైనా, నువ్వు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. అది యోసేపు చరిత్రలో జరిగింది. పోతీఫర్ ఇంట్లోకి వెళితే యజమాని, జైల్లోకి వెళితే జైలరు, రాజ్యానికి వెళితే ప్రైమ్ మినిస్టర్, తర్వాత వెళ్తాడు. ఈరోజు యెహోవా నీకు తోడుగా ఉన్నాడా? యెహోవా నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? గొర్రెలాగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలాగా ఉండేవారికి దేవుని తోడు ఉంటుంది. ఏ ఆదరణ లేని వారికి దేవుని హస్తము, అభయహస్తం తోడుగా వస్తుంది. ఏ యొక్క దిక్కు లేని వారికి ఆయన దిక్కు ఉంటాడు. ఒకవేళ ప్రతిబంధకాలు, ప్రతికూలతలు, అవరోధములు, ఆటంకాలు నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కలిగించినా వారు నిన్ను ఏమీ చేయలేరు. అవి తాత్కాలికమైనవి. అవి ఎలాగొచ్చాయో మరలా అలాగే పోతాయి. దేవుని తోడు శాశ్వతమైనది. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. నీవు నా తోడుగా అండగా నిలువగా గడచిన కాలమంతా